ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో 7th క్లాస్ న్యూ సిలబస్ ఫస్ట్ చాప్టర్ ఇంటీజర్స్ అనే చాప్టర్లో ఎక్సర్సైజ్ 1.2లో ఉన్న ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాము. ఈ 1.2లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా డివిజన్ ఆఫ్ ఇంటీజర్స్. సో ఫస్ట్ ఇంటీజర్స్ని ఎలా డివిజన్ చేయాలో నేర్చుకుని తర్వాత ఈ ప్రాబ్లమ్స్ చేద్దాం. చూడండి, ఇక్కడ డివిజన్ ఆఫ్ ఇంటీజర్స్ అని ఉంది. మల్టిప్లికేషన్ కి పూర్తిగా ఆపోజిట్ అన్నమాట డివిజన్ అనేది. డివిజన్ ఈజ్ ది ఇన్వర్స్ ఆపరేషన్ ఆఫ్ మల్టిప్లికేషన్. ఫర్ ఎగ్జాంపుల్, లెట్ us టేక్ 2 నాన్ జీరో ఇంటీజర్స్ 6 4 జా 24. 6 4 అనే 2 నంబర్స్ తీసుకుంటే ఈ 24 ని 4 తో డివైడ్ చేస్తే 6 వస్తుంది, లేదా ఈ 24 ని 6 తో డివైడ్ చేస్తే 4 వస్తుంది. అంటే ఒక మల్టిప్లికేషన్ ని మనం 2 డివిజన్స్ గా రాయొచ్చు అనమాట. 24 ని 4 తో డివైడ్ చేస్తే 6, 24 ని 6 తో డివైడ్ చేస్తే 4. అలాంటివే ఇటువంటి స్టేట్మెంట్స్ కింద ఉన్నాయి, ఒకసారి చూద్దాం. 5 3s 15. ఈ మల్టిప్లికేషన్ ని 2 డివిజన్ స్టేట్మెంట్స్ గా రాయొచ్చు. 15 డివైడెడ్ బై 3 5 వస్తుంది ఆన్సర్, లేదా 15 ని 5 తో డివైడ్ చేస్తే 3 వస్తుంది ఆన్సర్. ఇక్కడ అటువంటిదే ఇంకొకటి పాజిటివ్ ఇంటీజర్ నెగిటివ్ ఇంటీజర్ తీసుకున్నారు. 6 ఇంటూ -2 6 2 జా 12. ఒక నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి -12. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ రాసినట్లుగానే దీన్ని కూడా రాసినట్లయితే -12 డివైడెడ్ బై 6 తీసుకుంటే ఈ థర్డ్ నెంబర్ ఆన్సర్ గా రావాలి, అంటే -2. నెక్స్ట్ -12 డివైడెడ్ బై -2 ఈ 2 నంబర్స్ తీసుకున్నట్లయితే ఈ థర్డ్ వన్ ఆన్సర్ గా రావాలి, 6. ఇక్కడ మనం చూడండి, మన రాసిన ఆన్సర్స్ లో చూసినట్లయితే డివిజన్ చేసే 2 నెంబర్స్ లో ఒక నెంబర్ కి మైనస్ ఉంటే ఆన్సర్ లో మైనస్ వస్తుంది. డివిజన్ చేసే 2 నెంబర్స్ కి మైనస్ ఉన్నట్లయితే ప్లస్ వస్తుంది అనమాట. సేమ్ మల్టిప్లికేషన్ లాగే ఇది కూడా. నెక్స్ట్ ఇంకో స్టేట్మెంట్ -10 ఇంటూ 2 10 2s 20. ఒక నెంబర్ కి మైనస్ ఉంది కాబట్టి -20. ఇదే దీన్ని 2 స్టేట్మెంట్స్ గా రాయొచ్చు. -20 డివైడెడ్ బై -10 ఈ 2 నెంబర్స్ డివైడ్ చేస్తే ఆన్సర్ ఇది రావాలి. సో ఆన్సర్ ఈజ్ 2. ఇంకొక స్టేట్మెంట్ -20 డివైడెడ్ బై 2 ఈ 2 కనుక డివిజన్ చేస్తే థర్డ్ వన్ అంటే -10 రావాలి ఆన్సర్. ఇక్కడ ఉన్న నెంబర్సే వస్తున్నాయి చూడండి. మనం రాసిన తర్వాత చెక్ చేసుకున్నట్లయితే డివిజన్ చేసే 2 నెంబర్స్ కి మైనస్ ఉన్నట్లయితే ప్లస్ వస్తుంది, పాజిటివ్ ఇంటీజర్ వస్తుంది. డివిజన్ చేసే 2 నెంబర్స్ లో ఒక నెంబర్ కి మైనస్ ఉన్నట్లయితే కనుక ఆన్సర్ లో మైనస్ వస్తుంది. నెక్స్ట్ -5 ఇంటూ -6 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 5 6 జా 30. దీన్ని 2 స్టేట్మెంట్స్ రాసినట్లయితే 30 డివైడెడ్ బై -6 ఇజ్ ఈక్వల్ టు థర్డ్ వన్ అంటే థర్డ్ నెంబర్ -5 ఆన్సర్ అవుతుంది. ఈసారి 30 డివైడెడ్ బై -5 అని కనుక రాసినట్లయితే ఆన్సర్ ఈజ్ థర్డ్ నెంబర్ 6 అంటే -6 అవుతుంది. ఇక్కడ కూడా ఈ ఎగ్జాంపుల్లో కూడా డివిజన్ చేసే 2 నెంబర్స్ లో ఒక నెంబర్కి మైనస్ ఉంది, సో ఆన్సర్ లో మైనస్ వచ్చింది. ఇప్పుడు మనం చేసినటువంటి స్టేట్మెంట్స్ నుంచి మనం ఇవి చూడొచ్చు అనమాట, ఇవి కంక్లూడ్ చేయొచ్చు. 12 డివైడెడ్ బై 3 అంటే 2 పాజిటివ్ నెంబర్స్ ని డివైడ్ చేసినట్లయితే ఆన్సర్ కూడా పాజిటివ్ నెంబరే అవుతుంది. పాజిటివ్ ఇంటీజర్ డివైడెడ్ బై పాజిటివ్ ఇంటీజర్, ది కోషంట్ ఈజ్ పాజిటివ్. కోషంట్ అంటే ఆన్సర్ అనమాట. 2 పాజిటివ్ ఇంటీజర్స్ ని డివైడ్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ కూడా పాజిటివ్ నెంబరే అవుతుంది. అలానే ఈ 2 స్టేట్మెంట్స్ లో చూసినట్లయితే ఫస్ట్ వన్ నెగిటివ్ నెంబర్, సెకండ్ ఇంటీజర్ పాజిటివ్, ఆన్సర్ నెగిటివ్ నెంబర్ వచ్చింది. లేదా ఫస్ట్ పాజిటివ్ అయి ఉండి సెకండ్ నెంబర్ నెగిటివ్ నెంబర్ అయినా ఆన్సర్ నెగిటివ్ నెంబర్ వస్తుంది. సో నెగిటివ్ ఇంటీజర్ డివైడెడ్ బై పాజిటివ్ ఇంటీజర్, ది కోషంట్ ఈజ్ నెగిటివ్. లేదా ఫస్ట్ వన్ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ డివైడెడ్ బై నెగిటివ్ ఇంటీజర్, దెన్ కోషంట్ ఈజ్ నెగిటివ్. ఎలా చూసినా మనకి డివిజన్ చేసేటువంటి 2 నెంబర్స్ లో ఏ నెంబర్ కి మైనస్ ఉన్నా ఆన్సర్ లో మైనస్ వస్తుంది, ఒక నెంబర్ కి కనుక ఉన్నట్లయితే. అలానే 2 నెంబర్స్ కి మైనస్ ఉంటే నెగిటివ్ ఇంటీజర్ డివైడెడ్ బై నెగిటివ్ ఇంటీజర్, ది కోషంట్ ఈజ్ పాజిటివ్. 2 మైనస్లు క్యాన్సిల్ అవుతాయి అని అనుకోవచ్చు. మల్టిప్లికేషన్ లాగే మైనస్ క్యాన్సిల్ అవుతుంది. సో ఆన్సర్ ఈజ్ పాజిటివ్ నెంబర్. డివిజన్ ఆఫ్ 2 ఇంటీజర్స్ క్యారీ ది సేమ్ సైన్స్ ఆఫ్ మల్టిప్లికేషన్. సేమ్ మల్టిప్లికేషన్ లో ఏ రూల్ అయితే ఫాలో అయ్యామో ఇక్కడ కూడా సేమ్ అవే రూల్స్. 2 పాజిటివ్ ఇంటీజర్స్ అయితే పాజిటివ్ ఇంటీజర్ వస్తుంది, 2 నెగిటివ్ ఇంటీజర్స్ ని డివైడ్ చేస్తే పాజిటివ్ ఇంటీజర్ వస్తుంది. డివైడ్ చేసే 2 నెంబర్స్ లో ఏ నెంబర్ కి ఒక్క నెంబర్ కి మనకు మైనస్ ఉన్నట్లయితే ఆన్సర్ అనేది నెగిటివ్ ఇంటీజర్ అవుతుంది. నెక్స్ట్ పేజ్ లో కూడా ఒక స్టేట్మెంట్ ఉంది చూడండి. ఇఫ్ ది సైన్స్ ఆర్ సేమ్ దెన్ ది కోషంట్ ఈజ్ పాజిటివ్. సైన్స్ అంటే ఇక్కడ ప్లస్ మైనస్ అనమాట. 2 నెంబర్స్ కి సైన్ కనుక సేమ్ గా ఉంటే అంటే 2 పాజిటివ్ నెంబర్స్ లేదా 2 నెగిటివ్ నెంబర్స్ అయినట్లయితే కోషంట్ పాజిటివ్ అవుతుంది. ఇఫ్ ది సైన్స్ ఆర్ డిఫరెంట్ దెన్ కోషంట్ ఈజ్ నెగిటివ్.
మనం తీసుకున్న 2 నెంబర్స్లో యొక్క సైన్ డిఫరెంట్గా ఉన్నట్లయితే కోషంట్ అనేది నెగిటివ్ నెంబర్ వస్తుంది. సో ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చారు, ఆ టేబుల్ ఫిలప్ చేద్దాం. 25 డివైడెడ్ బై 5. 5 టేబుల్ 25 ఎన్నిసార్లు పోతుందంటే 5 5s, రెండు పాజిటివ్ నెంబర్సే కాబట్టి +5 వస్తుంది. 42 డివైడెడ్ బై -6. 6 7s 42. ఒక నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి -7 వస్తుంది. సో 15 5s 75. 15 టేబుల్లో 5 టైమ్స్ పోతుంది, ఒక నెంబర్కి మైనస్ ఉంది, సో -5. 3 9s 27. 2 నెంబర్స్కి మైనస్ ఉంది కాబట్టి +9 వస్తుంది కోషంట్. సో డివిజన్ ఆఫ్ ఇంటీజర్స్ చేయడానికి మల్టిప్లికేషన్ రూల్సే ఉంటాయి. ఇప్పుడు ఎక్సర్సైజ్ల ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో చూద్దాం. ఎక్సర్సైజ్ 1.2లో ఫస్ట్ ప్రాబ్లం, క్యాలిక్యులేట్ ది ఫాలోయింగ్. ఇవన్నీ కూడా డివిజన్స్ అయితే మనకి ఇక్కడున్న సైన్లు చూసి జాగ్రత్తగా చేయాలి. ఫస్ట్ ప్రాబ్లం -96 డివైడెడ్ బై 16. సో మనం డివైడెడ్ బైని ఇలా రాసుకోవచ్చు, -96 డివైడెడ్ బైని బై అని రాసుకోవచ్చు. 16 టేబుల్లో 16 1s 16 6 are 96. 6 వస్తుంది, ఒక నెంబర్కి మైనస్ ఉంది, సో -6 వస్తుంది. నెక్స్ట్ సెకండ్ వన్, 98 డివైడెడ్ బై -49. దీన్ని 98 బై -49 అని రాసుకోవచ్చు. 49 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 49 1s 49 2s, ఒక నెంబర్కి మైనస్ ఉంది, సో -2 వస్తుంది. నెక్స్ట్ వన్, -51 డివైడెడ్ బై 17. డివైడెడ్ బై 17 బై 17 అని రాసుకోవచ్చు. 17 1s 17 3s, ఒక నెంబర్కి మైనస్ ఉంది, సో -3 వస్తుంది. నెక్స్ట్ వన్, 38 డివైడెడ్ బై -19. దీన్ని బై -19 అని రాసుకోవచ్చు. 19 1s 19 2s, సో ఒక నెంబర్కి మైనస్ ఉంది, -2 వస్తుంది ఆన్సర్. 2/1 కింద డినామినేటర్లో 1 ఉన్నట్లయితే రాయవలసిన అవసరం లేదు, -2 ఈజ్ ది ఆన్సర్. నెక్స్ట్ -80 డివైడెడ్ బై 20 బై 20. 20 1s 24s are 80, -4, ఒక నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి -4. నెక్స్ట్ వన్, -150 డివైడెడ్ బై -25 -25. సో మైనస్ ఈజ్ క్యాన్సిల్. 25 1s 25 6 are అనమాట. 6/1. 2 నెంబర్స్కి మైనస్ ఉంది కాబట్టి పాజిటివ్ నెంబర్ అంటే +6 వస్తుంది. మీకు ఈ 25 టేబుల్ కనుక రాకపోయినట్లయితే 5 టేబుల్లో అయినా క్యాన్సిల్ చేస్తే 6 వస్తుంది ఆన్సర్. నెక్స్ట్ వన్, -600 డివైడెడ్ బై 60. సో 60 1s 60 10s 600, ఒక నెంబర్కి మైనస్ ఉంది, సో -10 వస్తుంది. నెక్స్ట్ వన్, -54 డివైడెడ్ బై 9. -54 డివైడెడ్ బై 9 బై 9 అని రాసుకోవచ్చు. 9 1s are 9 6s are 54, -6. నెక్స్ట్ వన్, 130 డివైడెడ్ బై 65. 2 పాజిటివ్ నెంబర్సే, 65 1s 65 2s. 2 పాజిటివ్ నెంబర్స్ అయినప్పుడు కూడా పాజిటివ్ కోషంటే వస్తుంది. నెక్స్ట్ -315 బై -315. ముందుగా మైనస్లు 2 క్యాన్సిల్ అవుతాయి. 315 1s 315 1s. 1/1 అంటే 1. 2 నెగిటివ్ ఇంటీజర్స్ అయినా ఆన్సర్ పాజిటివ్ ఇంటీజర్ వస్తుంది, లేదా 2 పాజిటివ్ ఇంటీజర్స్ డివైడ్ చేసిన ఆన్సర్ అనేది పాజిటివ్ ఇంటీజర్ వస్తుంది. డివైడ్ చేసే 2 నెంబర్స్లో ఏ నెంబర్కి మైనస్ ఉన్నా, అంటే మొదటి నెంబర్కి మైనస్ ఉన్నా ఆన్సర్లో మైనస్ వస్తుంది, లేదా సెకండ్ నెంబర్కి మైనస్ ఉన్నా సరే ఆన్సర్లో మైనస్ వస్తుంది. మల్టిప్లికేషన్ రూల్స్ వీటికి కూడా ఉంటాయి. సెకండ్ ప్రాబ్లం, ది ప్రొడక్ట్ ఆఫ్ 2 integers is -165. ఇఫ్ వన్ నెంబర్ ఈజ్ -15, ఫైండ్ ది అదర్ ఇంటీజర్. ఇక్కడ మనకు అర్థమైపోతుంది, ప్రొడక్ట్ నెగిటివ్ ఇంటీజర్ వచ్చింది, అలాగే ఒక నెంబర్ కూడా నెగిటివ్ ఇంటీజర్ ఇచ్చారు కాబట్టి ఆన్సర్ అనేది కంపల్సరీగా పాజిటివ్ ఇంటీజరే వస్తుంది. ఫస్ట్ నెంబర్ -15 అని ఇచ్చారు కదా. ఫస్ట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు -15. అదర్ నెంబర్ని తెలియదు కాబట్టి x అనుకున్నాం. The other number is equal to, let other number is equal to x. Product of 2 integers. Product of 2 integers is equal to, ఇవి రెండు మల్టిప్లికేషన్ అన్నమాట, -15 into x. బట్ ఫ్రమ్ ప్రాబ్లం ప్రొడక్ట్ ఆఫ్ 2 integers 165 అని ఇచ్చారు. ప్రొడక్ట్ ఆఫ్ 2 integers is equal to -165 అని ఇచ్చారు. సో ఈ రెండు ప్రొడక్ట్ ఆఫ్ 2 ఇంటీజర్సే కాబట్టి ఈక్వల్ చేయొచ్చు. -15 into x is equal to -165.
మనకి ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి ఎక్స్ని లెఫ్ట్ సైడ్ ఉంచి -15 రైట్ సైడ్ వెళ్తే ఇంటూ 15 కాబట్టి ఇటువైపు వచ్చినప్పుడు బై 15 అవుతుంది, బై -15. సో డివిజన్ ఇది మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది, 15 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 15 వన్స్ 15, 16లో 15 మైనస్ చేస్తే 1 వస్తుంది, మరలా 5 దించుకుంటే 15, మరలా 15 వన్స్ అంటే x ఈజ్ ఈక్వల్ టు 11/1 అంటే 11. సో ది అదర్ నెంబర్ ఈజ్ 11 అనమాట. పాజిటివ్ ఇంటీజర్ వస్తుందని చెప్పుకున్నాం కదా. ది అదర్ ఇంటీజర్ ఈజ్ 11. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. Because of COVID-19, a company locked down for 6 months and got loss of 1,32,000 in the year 2020. Find the average loss of each month. COVID-19 వల్ల అప్పుడు లాక్డౌన్ పెట్టారు కదా, ఒక కంపెనీని 6 months మూసేశారంట. అలా 6 months మూయడం వల్ల ఆ కంపెనీకి 1,32,000 లాస్ వచ్చింది. అయితే ఒక్కొక్క నెలకి లాస్ ఎంతో కనుక్కోవాలి. ఫస్ట్ లాస్ ఆఫ్ కంపెనీ రాద్దాము. కంపెనీస్ టోటల్ లాస్ ఈజ్ ఈక్వల్ టు కంపెనీస్ టోటల్ లాస్ ఈజ్ ఈక్వల్ టు 1,32,000 రూపీస్. టైం పీరియడ్ 6 months. 6 months లాక్డౌన్ పెట్టారనమాట, 6 months. అయితే ఒక్కొక్క మంత్కి లాస్ ఎంతో కనుక్కోవాలి. లాస్ ఆఫ్ ఈచ్ మంత్, దీన్ని యావరేజ్ అని కూడా అంటాము. ఈచ్ మంత్ వచ్చేటప్పటికి ఈ 1,32,000ని 6 తోటి డివైడ్ చేసినట్లయితే ఒక్కొక్క నెలకి లాస్ ఎంతో తెలుస్తుంది. డివైడెడ్ బై 6ని ఇలా రాసుకోవచ్చు కదా, బై 6. సో 6 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే 6 2s 12, 13లో 12 మైనస్ చేస్తే 1 మిగులుతుంది, మరలా 2 దించుకుంటే 12 అవుతుంది, మరలా 6 2s 12, 3 zeros కి 3 zeros. సో ప్రతి నెలకి ఈచ్ మంత్ లాస్ 22,000 రూపీస్ అనమాట. లాస్ ఆఫ్ ఈచ్ మంత్ లేదా యావరేజ్ లాస్. యావరేజ్ లాస్ ఈజ్ ఈక్వల్ టు 22,000 పర్ మంత్. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం. ది టెంపరేచర్ ఎట్ 12 noon వాజ్ 10 degrees centigrade above 0. above 0 అంటే +10 degrees అనమాట. 12 noon అప్పుడు, 12 noon అంటే మధ్యాహ్నం 12 అప్పుడు టెంపరేచర్ 10 degreesకి 0కి 10 degrees అబోవ్ ఉంది, అంటే +10 degrees ఉంది. ఇఫ్ ఇట్ డిక్రీజెస్ ఎట్ ది రేట్ ఆఫ్ 2 degrees centigrade per hour until midnight. 1 అవర్కి వచ్చేటప్పటికి 2 degrees centigrade టెంపరేచర్ తగ్గుతూ ఉంటే ఎప్పటి వరకు? మిడ్ నైట్ వరకు, అంటే 12 PM వరకు. ఎట్ వాట్ టైమ్ వుడ్ ది టెంపరేచర్ బి 8 degrees centigrade బిలో 0. బిలో 0 అంటే ఇక్కడ -8 degrees అని. -8 degrees టెంపరేచర్ ఉన్నప్పుడు టైం ఎంత అయిందో కనుక్కోవాలి. వాట్ వుడ్ బి ది టెంపరేచర్ ఎట్ మిడ్ నైట్ అయ్యేటప్పటికి, అంటే 12 PM అయ్యేటప్పటికి టెంపరేచర్ ఎంత ఉందో కనుక్కోవాలి. మొత్తం 2 questions ఉన్నాయి ఇందులో. ఫస్ట్ స్టెప్, ది టెంపరేచర్ ఎట్ 12 noon. ది టెంపరేచర్ ఎట్ 12 noon. నూన్ అంటే ఆఫ్టర్నూన్ అర్థము. ఆఫ్టర్నూన్ని PM అని పిలుస్తాం, అంటే పోస్ట్ మెరిడియన్ అని అర్థం. అబౌవ్ 10 degrees కాబట్టి +10 degrees centigrade ఉన్నట్టు అనమాట. అలాగే పర్ 1 hour వచ్చేటప్పటికి 2 degrees centigrade టెంపరేచర్ తగ్గుతూ ఉంది. ఆ స్టెప్ రాద్దాం. ది డిక్రీజ్ ఇన్ టెంపరేచర్, ది డిక్రీజ్ ఇన్ టెంపరేచర్ ఇన్ 1 hour ఈజ్ ఈక్వల్ టు, డిక్రీజ్ అంటే తగ్గుతూ ఉంది కాబట్టి మైనస్తో డినోట్ చేస్తాము, -2 degrees centigrade. అయితే -8 degrees centigrade అప్పుడు టెంపరేచర్ ఎంత ఉంది అని అడిగారు. తెలియదు కాబట్టి దాన్ని x అనుకుందాము. లెట్ ది టైమ్ ఎట్ టెంపరేచర్, లెట్ ది టైమ్ ఎట్ ది టెంపరేచర్ -8 degrees centigrade బి x అనుకుందాం, అంటే x hours అయింది అనుకుందాం. దీన్ని నెంబర్ లైన్ మీద చేయొచ్చు, మామూలుగా కూడా చేయొచ్చు. నెంబర్ లైన్ మీద కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. నెంబర్ లైన్ మీద మనకి మిడిల్లో 0 ఉంటుంది, రైట్ సైడ్ పాజిటివ్ నెంబర్స్ని రాస్తాము. అలానే లెఫ్ట్ సైడ్ నెగిటివ్ నెంబర్స్ రాస్తాము. 1 2 3 4 5 6 7 8 9 10. ఇటువైపు నెగిటివ్ నెంబర్స్.
-7 -8 -9 -10. చూడండి ఇక్కడ +10 డిగ్రీస్ ఉంది టెంపరేచరు. ఎవ్రీ అవర్కి 2 డిగ్రీస్ తగ్గుతుంది కాబట్టి 2 డిగ్రీస్ అంటే 2 నెంబర్స్ జంప్ చేయొచ్చు. సో 1 2 3 4 5 6 7 8 9 -8 డిగ్రీస్ టెంపరేచర్ ఉండేటప్పుడు 9 అవుతుంది అనమాట. మొత్తం చూడండి 9 అవర్స్ గడిచినట్లు. 10 డిగ్రీస్ ఉన్నప్పుడు టెంపరేచర్ 12 అయింది. సో ఆఫ్టర్ 1 అవర్కి 2 డిగ్రీస్ తగ్గింది. అందుకే మనం 2 నెంబర్స్ జంప్ చేసాం. సో ఇది 1 అవర్, ఇది 2 అవర్స్, ఇది 3 4 అవర్స్ 5 అవర్స్ 6 7 8 9. సో మిడ్ నైట్ 9 PM అప్పుడు టెంపరేచర్ -8 ఉన్నట్లు అనమాట. సో దీన్ని మనం లెక్కగా చేసినట్లయితే ఇది నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేయటము. అలా కాకుండా లెక్కగా కనుక చేసినట్లయితే -10 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంది. ఎవ్రీ అవర్కి 2 డిగ్రీస్ తగ్గుతుంది. మనకి ఎన్ని గంటలప్పుడు తెలియదు కాబట్టి x అనుకున్నాము. = ఎంత ఉండాలి టెంపరేచరు? -8 డిగ్రీస్ ఉండాలి. ఇది ఈక్వేషన్. సో మన ఈక్వేషన్ సాల్వ్ చేస్తే కనుక ఎన్ని గంటలప్పుడు -8 డిగ్రీస్ ఉంటుంది అనేది తెలుస్తుంది. ఇక్కడ చూడండి ఈక్వేషన్ ఎలా రాసాము. 10 డిగ్రీస్ టెంపరేచర్ ఉంది 12 అప్పుడు. అయితే ఎవ్రీ అవర్కి 2 డిగ్రీస్ తగ్గుతుంది. మనకి ఎన్ని గంటలు తగ్గుతుందో తెలియదు కాబట్టి x అవర్స్ అనుకున్నాము. x × ఎవ్రీ అవర్కి 2 అవర్స్ తగ్గుతుంది కాబట్టి మైనస్తో డినోట్ చేసాము. సో టెంపరేచర్ ఎంత ఉండాలి? -8 డిగ్రీస్ ఉండాలి కాబట్టి -8కి ఈక్వల్ చేసాం. 10 డిగ్రీస్ -2 × x అంటే 2x అవుతుంది. -8 డిగ్రీస్. అయితే మనకి x వాల్యూ కావాలి. ఈ 10 కూడా మన రైట్ సైడ్ పంపిస్తే -10 అవుతుంది. ఆల్రెడీ -8 ఉంది. ఈ 10 కూడా ఇటు వస్తే -10 అవుతుంది. 2 నెగిటివ్ నెంబర్స్ అయినప్పుడు ఎడిషన్ చేయాలి, మైనస్ గుర్తు పెట్టాలి. సో -18 అవుతుంది. ఇటువైపు లెఫ్ట్ సైడ్ -2x ఉంది. మనకి x వాల్యూ కావాలి. సో -18 ఇది 2 × x కదా, × 2 ఇటు వస్తే /2 అవుతుంది. మైనస్ ఉంది కదా, /-2 అవుతుంది. డివిజన్ అనమాట. డివిజన్ చేసే 2 నెంబర్స్కి మైనస్ ఉంటే మైనస్ క్యాన్సిల్. 2 1s 2 9s. సో x = 9 వచ్చింది. అంటే 9 అవర్స్ అప్పుడు అనమాట. టెంపరేచర్ 8 డిగ్రీస్ ఉన్నప్పుడు టైము 9 PM అంటే నైట్ 9 అయింది అనమాట. సో టైమ్ ఎట్ టెంపరేచర్ ఈజ్ -8 degrees centigrade. -8 degrees centigrade = 9 PM. ఇది ఒక క్వశ్చన్. -8 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ ఉన్నప్పుడు టైం ఎంత అయింది. అలానే ఇందులో సెకండ్ క్వశ్చన్ ఉంది. 12 PM అప్పుడు అంటే మిడ్ నైట్ అప్పుడు టెంపరేచర్ ఎంత ఉంది అని అడిగారు. ది టెంపరేచర్ ఎట్ 12 AM. మిడ్ నైట్ అంటే AM అవుతుంది. అంటే ఇక నెక్స్ట్ డే స్టార్ట్ అవుతుంది కాబట్టి 12 AM అని చెప్పచ్చు. సో దీన్ని కూడా రాసినట్లయితే 10 డిగ్రీస్ నుంచి టెంపరేచర్ ఉంది. సో ఎవ్రీ అవర్కి 2 తగ్గుతూ ఉంది. 12 నుంచి 12 అంటే 12 అవర్స్ గడుస్తుంది కాబట్టి మైనస్ చేయాలన్నమాట. 10 డిగ్రీస్ ప్లస్ 12 2s 24. ఒక నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి -24 అవుతుంది. సో ఒక పాజిటివ్ నెంబర్ ఒక నెగిటివ్ నెంబర్ ఉన్నప్పుడు సబ్ట్రాక్షన్ చేయాలి. 24లో నుంచి 10 మైనస్ చేస్తే 14 వస్తుంది. బిగ్ నెంబర్కి ముందు మైనస్ ఉంది కాబట్టి -14 డిగ్రీ సెంటీగ్రేడ్. సో 12 AM మిడ్ నైట్ 12 అయినప్పుడు టెంపరేచర్ -14 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉందన్నమాట. నెక్స్ట్ వీడియోలో 5 6 7 ప్రాబ్లమ్స్ అలాగే కింద ఉన్నటువంటి పజిల్ ఎలా చేయాలో నేర్చుకుందాం.